హాయ్ ఫ్రెండ్స్. సరళ అనే విద్యార్థి గణితంలోని వ్యవకలనాలను తన 6 సంవత్సరాల వయసులో చేయగలిగితే అదే పనిని చరణ్ తన 4 సంవత్సరాల వయసులోనే చేయగలిగాడు. ఇది క్రింది వికాస సూత్రంను సూచిస్తుంది. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 3. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తులు తమకై తాము నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, వాటిని నియంత్రించే శక్తి కలిగి ఉన్నామని భావించే దశ. ఆన్సర్ ఆప్షన్ 2. కౌమార దశ. నెక్స్ట్ క్వశ్చన్. బాలల వికాసంలో మైలురాళ్ళు మరియు విపత్తుల గురించి వివరాలు తెలిపిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఆన్సర్ ఆప్షన్ 1. హవింగ్ హట్స్. నెక్స్ట్ క్వశ్చన్. సాధారణంగా శిశువుల మొదటి పన్ను ఏర్పడే వయసు. ఆన్సర్ ఆప్షన్ 4. 6 నుండి 8 నెలలు. నెక్స్ట్ క్వశ్చన్. ఎక్వేరియంలో చేపల ప్రవర్తనను పరిశీలించడం. ఆన్సర్ ఆప్షన్ 2. నియంత్రిత పరిశీలన. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి తన పరిసరాలతో చేసుకునే ప్రత్యేకమైన సర్దుబాటును నిర్ణయించే మానసిక భౌతిక అంశాల గతిశీలక వ్యవస్థాపమును మూర్తిమత్వం అని నిర్వచించినది. ఆన్సర్ ఆప్షన్ 4. G.W. ఆల్పోర్ట్. నెక్స్ట్ క్వశ్చన్. అందని ద్రాక్ష పుల్లన అనే సామెత దీనికి ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 2. హేతుకీకరణం. నెక్స్ట్ క్వశ్చన్. సైన్స్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థి అన్ని సబ్జెక్టులలో మంచి మార్కులు సాధించగలగడు. ఈ ప్రవచనాన్ని సమర్థించే ప్రజ్ఞా సిద్ధాంతం. ఆన్సర్ ఆప్షన్ 1. ఏకకారక సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్. ప్రత్యేక సందర్భాల నుంచి ప్రారంభమై సాధారణ విషయాల వైపు పయనించే వివేచన. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 1. అగమన వివేచన. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లలు అభ్యసనం పట్ల సంసిద్ధంగా ఉండని సందర్భం. ఆన్సర్ ఆప్షన్ 1. యాంత్రిక బోధన జరగనప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక విద్యార్థి ప్రతిఫలాన్ని ఆశించి కానీ శిక్షణ తప్పించుకోవడానికి కానీ కాకుండా కేవలం తన ఆనందం కోసం చదివాడు. ఇందులో ప్రేరణ రకం. ఆన్సర్ ఆప్షన్ 2. అంతర్గత ప్రేరణ. నెక్స్ట్ క్వశ్చన్. అభ్యసనం అనేది అనుభవం ద్వారా జరుగుతుంది కానీ అనారోగ్యం, అలసట, మత్తు పదార్థాల వలన కాదు అని వివరించినది. ఆన్సర్ ఆప్షన్ 2. హెర్గన్ హన్.
నెక్స్ట్ క్వశ్చన్. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది ఒప్పుల సంఖ్య నిష్పాదన క్రమేణా పెరిగే సందర్భంలో ఏర్పడే అభ్యసన వక్రరేఖ. ఆన్సర్ ఆప్షన్ 1 ఆరోహణ. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో గౌణ అవసరం. ఆన్సర్ ఆప్షన్ 4 గుర్తింపు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తికి గాని వస్తువునకు గాని సంఘటనకు గాని సంబంధించి కల్పించే సాధారణ అవగాహన. ఆన్సర్ ఆప్షన్ 2 భావన. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో గెస్టాల్ వాదులు ప్రతిపాదించిన ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం కానిది. ఆన్సర్ ఆప్షన్ 3 అభ్యాస నియమం. నెక్స్ట్ క్వశ్చన్. డేజావు అనేది. ఆన్సర్ ఆప్షన్ 4 ఫ్రెంచ్ పదం. నెక్స్ట్ క్వశ్చన్. పురాతన అభ్యసన బదలాయింపు సిద్ధాంతం. ఆన్సర్ ఆప్షన్ 1 నియత క్రమశిక్షణ సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో ఒకటి జ్ఞాన రంగానికి చెందదు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 4 గ్రహించడం. నెక్స్ట్ క్వశ్చన్. పిఐఈడి అనగా. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రాజెక్ట్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఫర్ ద డిజేబుల్డ్. నెక్స్ట్ క్వశ్చన్. .gif ఫైల్ ఫార్మాట్ అర్థం. ఆన్సర్ ఆప్షన్ 4 గ్రాఫిక్ ఇంటర్చేంజ్ ఫార్మాట్. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్ఈపి 2020 ప్రకారం విద్యలో సన్నాహ దశ. ఆన్సర్ ఆప్షన్ 1 3, 4, 5 తరగతులు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో జాతీయ విద్యా విధానాన్ని మొట్టమొదటిసారిగా రూపొందించిన సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ 2 1968. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టీఈ 2009 ప్రకారం విద్యార్థి పాఠశాల నుండి బదిలీ ధృవీకరణ పత్రాన్ని పొందే హక్కును తెలియజేసే అధ్యాయం. ఆన్సర్ ఆప్షన్ 1 2. నెక్స్ట్ క్వశ్చన్. ఉపన్యాస పద్ధతి ద్వారా విద్యార్థులు దాదాపుగా నేర్చుకోగలిగే శాతం.
ఆన్సర్ ఆప్షన్ 1 5%. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో వైగోట్స్కీ ప్రకారం ఉన్నత మానసిక ప్రక్రియ. ఆన్సర్ ఆప్షన్ 4 సాంఘిక విషయాల విశ్లేషణ. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్యూచర్ లెర్న్ అనేది. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆప్షన్ 4 MOOCSను అందచేసే సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది మహోన్నత వ్యక్తి పేరున ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ 4 డొక్కా సీతమ్మ. నెక్స్ట్ క్వశ్చన్. అభినయం, నృత్యం చేయడం అనేవి క్రింది నైపుణ్యాలకు చెందినవి. ఆన్సర్ ఆప్షన్ 3 శారీరక నైపుణ్యాలు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.